పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెహ్రూ నగర్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలకు తరలి రావడంతో ఈద్గా మైదానం కిటకిటలాడింది. రాయల్ మాస్క్ షేమ్ ఇమాం ఆల్జహు మౌలానా అబ్దుల్ హాఫీజ్ ఖాన్ రజ్వీ సాహెబ్ ఖురాన్ పఠనం చేశారు. రంజాన్ పురస్కరించుకుని భారీ స్థాయిలో నమాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రముఖులు మొహమ్మద్ బేగ్ రంజాన్ విశిష్టత గురించి వివరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఆచరించే కఠినమైన ఉపవాస దీక్ష, దాన ధర్మాలు తదితర విషయాలు తెలియజేశారు. ఇమాం మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ తోటివారికి సహాయ సహకారాలు అందజేస్తూ అందరూ ముందుకు సాగాలి అని సూచించారు. శాంతి సామరస్యంతో అందరి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులు ముందుకు సాగినప్పుడు అందరికీ మేలు జరుగుతుందన్నారు. మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బాషా లిమ్రా, టీడీపీ వైసీపీ నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈద్గా కమిటీ గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్లా, హాజీ జహంగీర్ బాషా, అలహాజ్ మొహమ్మద్ ఎండి అమానుల్లా బేగ్, గౌరవ అధ్యక్షులు చాన్ బాషా, మహబూబ్ జానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఆదిల్, ఉపాధ్యక్షులు అరీఫుద్దీన్, జలీల్, అన్వర్, ఇతర ప్రతినిధులు మొహమ్మద్ షబ్బీర్, సయ్యద్ సయీద్, ఖుద్దూస్ బాషా, అలీ మొయినుద్దీన్, సలీం, సయ్యద్ అల్తాఫ్, ఖలీల్, ఎండి కరీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వీపీసీ సంస్థల అధినేత బురుగుపల్లి తిమ్మరాజు మదర్సా అభివృద్ధికి 50,000 విరాళం అందజేశారు. అంటే రంజాన్ పండగ ఇవాళ పండగ, కానీ దీనికి ముందు ఒక నెల పొడుపు చూశాక, రంజాన్ నెల పొడుపు చూసి నెల అయింది. ఆ రోజు నుంచి దీర్ఘ ఉపవాసాలు, కఠోర పరీక్ష. పొద్దున్న 5 గంటలు అంటే సూర్యుడు ఉదయించే ముందు మళ్ళీ సూర్యం అస్తమించే వరకు మేము మంచినీళ్ళు ఏమీ తీసుకోకూడదు. ఒక ఐవి ఇంజక్షన్ కూడా తీసుకోకూడదు. ఐఎం తీసుకోవచ్చు కానీ గ్లూకోజ్ తీసుకోకూడదు. అసలు ఏమి తీసుకోకుండా కఠిన పడుతుండు. రాత్రి 30 దినాలు కూడా 20 గుంజిల్లా ఉంటాయి రకాతులు నమాజ్ చేసి చాలా మొత్తం ఈ నెలంతా మా పుణ్యం సంపాదించుకునేది. దీంట్లో ముఖ్యంగా నమాజు, రోజా ఉపవాసం, డబ్బు మాల్దార్ అంటే ధనవంతుడు తన దగ్గర ఒక సంవత్సరం ఎంత నిల్వ ఉంది, డబ్బులు కానీ బంగారం కానీ ధాన్యం కానీ జంతువులు కానీ ఎన్నుంటే దాంట్లో 2.5% చొప్పున తీసి దగ్గరున్న బంధువులు జకాత్గా ఇవ్వడం కంపల్సరీ. అది బాధ్యత. మా డబ్బు మేమే తినేయడానికి కాదు, అది ఇస్లాంలో పెట్టింది. డబ్బు గెలవడం మీద ఆ బాధ్యత పెట్టారు. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా వైభవంగా చేసుకునే పండుగ రంజాన్ పండుగ. మరి రంజాన్ పండుగతో అల్లా యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి, మనుషులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి నెల రోజుల పాటు రోజా మీరు ఎంతో కఠినమైన ఉపవాసాలు దీక్షలు చేసి అల్లా యొక్క ఆశీస్సులు పొందారు. మరి అన్ని రకాలుగా కూడా మీకు ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింల పక్షాన్ని పెట్టుకుంటాడు. జగన్ భాయ్ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింల గురించి అంగీకరణ కూడా జరిగింది. అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు జగన్ భాయ్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ